తుది విడత పంచాయతీ ఎన్నికల్లో వింత ధోరణి నెలకొంది. తమ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రం ముందు సోమాన్ గుర్తి కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. ఎన్నికల కౌంటింగ్లో ఓ అధికారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి గెలుపునకు కారకుడయ్యాడంటూ ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఆర్ఓకు చెప్పినా పట్టించుకోలేదని, దీంతో తమకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దయాకర్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అట్లాగే ప్రవర్తించిండు. ఆర్ఓ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ అని ఒక వేరే వ్యక్తిని తీసుకొచ్చి మా పోలింగ్ సెంటర్లో కొన్ని గంటల తరబడి ఉంచిండు అతన్ని. తీరా మేము ఆ అధికారి ఎవరని చూస్తే ఆయన అధికారి కాదు, ఏది కాదు. మేము ఆ అధికారి ఎవరని ఆర్ఓ గారిని అడిగితే మాకు స్పెషల్ ఆఫీసర్ అని చెప్పిండు. ఆ స్పెషల్ ఆఫీసర్ అని మాకు కూడా చెప్పి మమ్మల్ని కూడా అట్లే మోసం చేసిండు అని ఆర్ఓ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. కానీ ఈ విషయంలో మాకు ఆర్ఓ గారితో అతనికి ఏదో సంబంధాలు, ఆ వచ్చిన అధికారి ఆర్ఓ గారు తెప్పించిన అధికారి కూడా ఆర్ఓ అని ఆఫీసర్ అని చెప్పుకొని వచ్చి మా వాళ్ళ గుడంగా ఒక 8వ వాళ్ళ ఒక ఏజెంట్ అభ్యర్థిని కూడా కూర్చొని వేయకుండా నేను ఒక 10 సార్లు అడిగిన ఆర్ఓ ఆఫీసర్ ఏం చెప్తాడంటే ఎవరికి ఛాయిస్ లేదు అంటే సర్పంచ్ తరపు నుంచి కూడా కూర్చుంటాం అంటే వద్దు, మీరు ఎవరు కూర్చోవద్దు అని చెప్పి బేకంటని ఆయన పక్షపాతంగా వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళ కుమ్మక్కయ్యి ఇదంతా చేసిండు. ఆ ఒక 8వ వాళ్ళ ఏకంగా వన్ సైడ్గా ఒక ముసలి వృద్ధులను కూడా ఓట్లు వేయకుండా వాడు స్పెషల్ ఆఫీసర్ అని చెప్పడం ఏమిటిదో, వీళ్ళు వచ్చిన ఆఫీసర్లు ఏంటిదో వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం అది మాకు చాలా బాధాకరం. మా అభ్యర్థి దయాకర్కు పూర్తిగా అన్యాయం జరిగిందని మేమందరం మా గ్రామం తరఫున మేమందరం కోరుతున్నాం. ఆర్ఓ ఒక అధికారిని రిసీవ్ చేసుకోవడం, ఆయనను అక్కడ కూర్చోబెట్టడము, కాంట్రవర్సీ చేయడం జరిగింది. వాస్తవంగా ఆయన నిజంగా స్పెషల్ ఆఫీసర్ అయితే మేము కూడా గౌరవిస్తాం. కానీ ఎండిఓ గారే స్వయంగా చెప్పడం జరిగింది ఆయన స్పెషల్ ఆఫీసర్